మనం శాఖ మహాసభతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, మన పార్టీకి అనుబంధంగా ఉన్న ప్రజా సంఘాలన్నిటి కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని శాఖ మహాసభ, అదేవిధంగా మండల మహాసభలు, జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభ జరుపుకొని జాతీయ మహాసభ జరుపుకొని ఈ 3 సంవత్సరాల కార్యక్రమంలో మనం చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని అదేవిధంగా భవిష్యత్తు 3 సంవత్సరాలకి కార్యక్రమాన్ని రూపొందించుకునే భాగంగా మనం మహాసభలు జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా శాఖ, మండల, జిల్లా మహాసభ జరుపుకోవాలనే తలంపుతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అడిగిందే తడుగా మన పార్టీ కంచుకోట అయినటువంటి రోడ్ల మండల గూడూరుపాడు శాఖ మేము పెడతామని చెప్పి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సంఘం ఏఐకేఎస్ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా పిలుస్తున్నప్పటికీ భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ సభ అనే పేరుతోటి మన సంఘం ఏర్పడ్డది. ఈ సంఘం స్వాతంత్రానికి ముందే ఈ దేశంలో రైతులందరికీ ఒక వేదిక కావాలని చెప్పి 1936 ఏప్రిల్ 11న లక్నో పట్టణంలో రైతుల కోసం ఆల్ ఇండియా కిసాన్ సభ సంఘం స్థాపించబడింది. ఆ సంఘానికి ఎన్జి రంగా గారు ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. సాక్షి మహారాజ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. సరస్వతి సాక్షి మహారాజ్ గారు. ఆ విధంగా ఏర్పడ్డ ఈ ఏఐకేఎస్ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకొని ఈనాటి వరకు సుదీర్ఘకాలం ఈ దేశంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం కోసం ముందుండి పోరాడింది మన ఏఐకేఎస్. అదేవిధంగా స్వాతంత్ర అనంతరం సుమారు 80 సంవత్సరాల పాటు ఈ దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పాలకుల దృష్టికి తేవడం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించింది. ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికలో రైతులకు కావాల్సిన అవసరాలు ఏంటి, నీటి వసతులు, ఈ దేశంలో బ్రాక్రానంగల్ ప్రాజెక్ట్ కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ మేజర్ ప్రాజెక్టులు కట్టి రైతులకి నీటి వసతి ఏర్పాటు చేయడం కోసం, అదేవిధంగా పంటకి గిట్టుబాటు ధర కావాలని, రైతులు అమ్ముకోవడానికి మార్కెట్లు కావాలని చెప్పి, రైతులకి రుణాలు కావటం కోసం సహకార బ్యాంకులు కావాలని చెప్పి, అదేవిధంగా వ్యవసాయానికి ఊతం కోసం గ్రామీణ బ్యాంకులు కావాలని, పంటకి మద్దతు ధర కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో వీరోచిత పోరాటాలు చేసినటువంటి సంఘంగా మన ఏఐకేఎస్ సంఘం ఉంది. అలాంటి సంఘంలో మనందరం సభ్యులైనందుకు గర్వపడాలి. ఈ సంఘం 1936 అంటే దాదాపు 90 సంవత్సరాలు నిండిన సంఘం. భవిష్యత్తులో కూడా ఈ సంఘం నాయకత్వంలో మన రైతుల సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అందరం సంఘటితంగా ఉండటం కోసం సంఘంలో సభ్యుడిగా చేరటం, ఆ కమిటీలో బాధ్యులుగా ఉండటం, సంఘం ఏదైతే పిలిపిస్తో రైతుల సమస్యల మీద పాల్గొనడం కోసమే శాఖ, మండల, జిల్లా అనే కమిటీలు ఉంటాయి. మీకు తెలుసు, ఈ దేశంలోని పాలకులు ఎన్నో ఆకర్షణీయమైన మాటలు, వాగ్దానాలు రైతాంగం మీద సవితల్లి ప్రేమ చూపించే విషయంలో పోటీ పడతారు. కానీ ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఇచ్చినప్పటికీ ఆచరణలో కిసాన్ పరిస్థితి ఏంటనేది ఇక్కడ వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా తెలుసు. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తే ఒకవైపు అతివృష్టి, ఒకవైపు అనావృష్టి, కష్టపడి పంట చేతికొస్తే అమ్ముదామంటే మార్కెట్లో సరైన మద్దతు ధర రాదు, దళాలు దోచుకుంటూ ఉంటారు. ఎవరికి చెప్పాలో అర్థం కాక రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం
గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. 65% వ్యవసాయం మీద ఆధారపడ్డ భారతదేశంలో వ్యవసాయానికి కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈనాటి బీజేపీ ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వైఖరితో ఉంది. వ్యవసాయానికి మద్దతు ధర కావాలంటే తన పెట్టుబడి మీద 50% కల్పించి మద్దతు వేయాలని చెప్పి ఏదైతే యూపీఏ గవర్నమెంట్ 2004లో స్వామినాథన్ కమిషన్ వేసిందో ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కూడా ఈరోజు మనకి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయట్లేదు. అది అమలు జరగాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘ నాయకులు, మేధావులు రైతులు ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళన చేస్తూ ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వస్తే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా రైతులకి నష్టం చేకూర్చేటువంటి కార్పొరేట్ శక్తులకి లాభం చేకూర్చేటటువంటి 3 నల్ల చట్టాలని తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ నల్ల చట్టాలని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ఏలూరు భాస్కరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని ఢిల్లీ వేదికగా సుమారు సంవత్సరం పైగా ఉత్తర భారతావని రైతాంగం మొత్తం కూడా గడ్డకట్టే చెల్లో నిరాహార దీక్షలు చేశారు. దాదాపు 800 పైగా రైతులు ఆ ఉద్యమంలో చనిపోయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఎనికి తగ్గిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ 3 నల్ల చట్టాలను రద్దు చేస్తామని, పంటలకి కనీస మద్దతు చట్టం ప్రవేశపెట్టి పార్లమెంట్లో బిల్లు తెస్తామని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఆ నిరసనని శాంతింపజేసింది. కానీ ఆచరణలో ఇప్పటికీ 2.5 నుంచి 3 సంవత్సరాలు అయినప్పటికీ తను ఇచ్చిన ఏదైతే హామీ ఉందో ఆ హామీని విస్మరించి మరలా అదే చట్టాలని వేరే పద్ధతిలో దొడ్డిదారిన మార్కెట్ చట్టాలని, ఈ మార్కెట్లన్నీ రద్దు చేయడం కోసం, చట్టాలు చేసడం కోసం మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉంది. దీని నిరసనగా మీరు మాకు ఏమి హామీ ఇచ్చారు, ఈ రైతాంగం ఉన్న సమస్యలు ఏంటి, మేము ఎదుర్కొంటున్న సాధక బాధకాలు ఏంటని చెప్పి రైతులు మరొకసారి ఈ ప్రభుత్వాన్ని అడగటం కోసం శాంతియుతంగా ఢిల్లీకి పాదయాత్రగా వస్తుంటే దుర్మార్గమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఢిల్లీకి రావద్దని చెప్పి ఆ బయలుదేరి రైతు నాయకులందరినీ కూడా అరెస్టులు చేయటం, బాష్పవాయులు ప్రయోగించడం, ఫైర్ ఇంజన్తో నీటి గొట్టాలు ఏర్పాటు చేసి ఆటంకాలు సృష్టించి వాళ్ళని ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటే తప్పనిసరి పరిస్థితిలో పంజాబ్, హర్యానా సరిహద్దులో కనౌరి అనే ప్రాంతంలో రైతు నేత జగదీష్ సింగ్ దలేవాల్ అనే ఆయన ఈ తన డిమాండ్లతోటి గత 52 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు కూడా ఆయన సమస్యని పరిష్కరించండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించినప్పటికీ ఆయనతో చర్చలు జరుపుతున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప స్పష్టమైన పార్లమెంట్లో బిల్లు పెట్టి రైతులకి మద్దతు ధర ఇస్తామని చెప్పి, అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి తదితర డిమాండ్తో ఆయన చేసిన దీక్షని ఇంతవరకు ప్రభుత్వం ఆమోదించలేదు. ఆయన దాదాపు 75 నుంచి 80 సంవత్సరాల వయసు గల వృద్ధుడు, హర్యానా రైతు నేత. ఆయన క్యాన్సర్ కూడా ఉంది. అయినప్పటికీ నా చావుతోటైనా ఈ దేశంలో రైతాంగానికి న్యాయం జరగాలి, ఒకటి నేను చనిపోవాలి, లేకపోతే నా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి గడ్డగట్టే చెల్లు 52 రోజుల నుంచి ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. నాకు తెలిసి చావు బతుకులు ఉన్న పరిస్థితి. ఈ భారతదేశంలో ప్రత్యేక భాషా రాష్ట్రాలు ప్రాతిపదికన కావాలని చెప్పి మన తెలుగువాడైన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష తర్వాత అంత సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసిన వ్యక్తి జగదీష్ సింగ్ దలేవాల్. ఆయన ప్రాణాలను కాపాడాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం దేశవ్యాప్తంగా
వివిధ రాజకీయ పార్టీల అనుబంధ రైతు సంఘాలు, అదేవిధంగా స్వచ్ఛంద రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ నెల 25, 26 తారీఖులో దేశవ్యాప్తంగా మన రైతులు రోడ్డు మీద రావాలని చెప్పి మనం పిలిపించినప్పుడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి, అదేవిధంగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఈ మన డిమాండ్ని మెమోరాండం రూపంలో ఇవ్వటం కోసం మనం మొన్ననే కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమంలో కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. అందులో భాగంగా మన రూరల్ మండలం నుంచి, గూడూరు మండలం నుంచి కూడా రైతులు ఇచ్చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా రైతులు సంఘటితమై ప్రభుత్వానికి మన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ తను 3వ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలోని వ్యవసాయాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాల మొత్తం కూడా తన స్నేహితుడు తన ఎన్నికల కోసం ఏదైతే ఫండు ఇచ్చి ఉపయోగపడ్డో గౌతమ్ అదానీకి అన్ని కట్టబెట్టడం కోసం వ్యవసాయానికి కాస్తో కూస్తో ఉన్న సహకార రంగంలో కానివ్వండి, మార్కెట్లు కానివ్వండి, లేకపోతే రుణాలు కానీ ఇదన్నింటినీ కూడా ఇది చేసి మార్కెట్లు కూడా రద్దు చేసి అతను కట్టబెట్టాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నాడు. దేశవ్యాప్తంగా మన రైతులు పండించిన పంటకి దాదాపు 5-6 రాష్ట్రాల్లో పండిన పంట కూడా స్టోరేజ్ చేయడం కోసం ఆల్రెడీ గౌతమ్ అదానీ గోడౌన్లు నిర్మించుకుంటూ మన దగ్గర నామమాత్ర ధరకి సరుకు కొని మొత్తం గోడౌన్లో నింపుకొని కొరత సృష్టించి వినియోగదారుడు కావాల్సినప్పుడు ఈ రేట్ అయితేనే నేను ఇస్తాను చెప్పి అనే పద్ధతిలో దుర్మార్గమైన ఆలోచనతోటి అతను దేశవ్యాప్తంగా గోడౌన్లు నిర్మిస్తూ ఉన్నాడు. దాన్ని అడ్డుకోవాలని చెప్పి రైతులకి న్యాయమైన ధర రావాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రైతు సంఘాలు, ముఖ్యంగా మన రైతు సంఘం నాయకత్వంలో మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఇప్పటికే ప్రభుత్వాలు గతంలో మనకి ఎన్నో సదుపాయాలు ఉండేవి. సబ్సిడీ మీద మనకి యంత్రాలు వచ్చాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చేది, అదేవిధంగా పంట మద్దతు కోసం మార్కెట్లు ఉండేవి, సహకార బ్యాంకులో రుణాలు వచ్చాయి, నామమాత్రం వడ్డీ సహకార బ్యాంకులో 7% తోటి రెగ్యులర్ అయితే లోను 3% కొంత సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసేది. ఇట్లాంటి కూడా ఒకటి కోత పెట్టుకుంటూ నేను రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఏదో మనకు భిక్ష ఇచ్చినట్టు సంవత్సరానికి 6,000 పిఎం కిసాన్ పథకం కింద నేను ఇస్తున్నా అని చెప్పి పెద్ద ఎత్తున పేపర్లో యాడ్స్ ఇచ్చుకొని ప్రకటిస్తా ఉన్నాడు. ఒక రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఏ మూలకైతుందో మీరు ఆలోచించండి. ఒక ట్రాక్టరు వరి పొలం కానీ ఒక ట్రాక్టర్ చేను దున్నుకోవడానికి కూడా 6,000 రూపాయలు డీజిల్కి చాలు. అలాంటిది ఇచ్చేది తక్కువ, ప్రచారం చేసుకునేది చాలా పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నాడు. అసలు రైతు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వ్యవసాయం పెట్టుబడి ఎంత ఖర్చు అవుతుంది, దానికి చీడపీళ్ల పరిస్థితి ఏంటి, ఎరువులేంటి, విత్తనాలు ఏంటి, నాణ్యమైన ఎరువులేంటి, తనకి భార్య భర్త లేకపోతే పిల్లలు లేకపోతే ఒక కూలీలతో పెడితే సంవత్సరం పాటు ఎంత శ్రమ అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఆ దిగుబడికి పెట్టుబడికి తన భూమి వాల్యూ వీళ్ళ శ్రమను కల్పిస్తే ఎంత అయితే ఇదవుతుంది అని చెప్పి ఏ పాలకులు కూడా గమనంలో తీసుకోవట్లేదు. మనం అనంగా పోరాటం చేయకుండా ఒక స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఇచ్చిన కమిషన్ రిపోర్టు కూడా దాఖలు చేశారు తప్ప ఇంతవరకు దాన్ని పార్లమెంట్లో పెట్టి చర్చ పెట్టి కమిషన్ని అమలు చేయట్లేదు. దేశవ్యాప్తంగా రైతులందరం కూడా ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలైతేనే మన కష్టాలు అనేది గట్టెక్కుతాయి, లేకపోతే మన సమస్యలు పరిష్కారం కావు. ఒకవైపు నరేంద్ర మోడీ ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఈ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి, అదేవిధంగా రైతులందరూ కూడా పంట పెట్టుబడి కింద రైతు భరోసా పేరుతోటి ఎకరానికి 15,000 రూపాయలు